దిప్పినాము చరిత మలుపు దిప్పినాము మరిగే కమ్మరి తొలిమిలో మరణను సృష్టించినాము ఓటుతోన నేతనేసి ఒంటి కొలవలిచ్చినాము అబ్బండ కులాలన్నీ వృత్తులల్ల మునిగిపోగా చెట్టు నుంచి కళ్ళు తీసి సేద తీర్చే గౌడన్నా నీతి గల్ల జాతులన్నీ ఏకమై ఎదురుపడి నడుమల ఎల్లగొట్టది నడుగట్టలో బహుజన నడుగట్టరా నడుగట్టలో బహుజన నడుగట్టరా నడుగట్టలో బహుజన నడుగట్టరా నడుగట్టలో బహుజన నడుగట్టరా నీటి కొలుపు పరుగు చూసి సేపదాడ కనిపెట్టి ఇప్పుల దారాల నిప్పి చిత్రమైన వలలనే ఊరులల్ల మెరుపులల్ల ఎగసేటి ముప్పెనల్ల సాగుకే సవాలు విసిరే చంద్రంపై పేస్తన్నా కోసి పెట్టి కొండగాసి అడవులెల్ల తిరిగినాము 160 ముక్కల మర్మమేందో ఎరిగినాము మెత్తలల్ల పత్తి నింపి పరుపులల్లినది మనమే ఇటుక పెట్టుకుంటూ మేడగట్టింది మనమే ఇన్ని సేవలను పొంది ఈ గంగా దూకిన అనగారిన మనమంతా అట్టి శిలలు రాజేయ నడుగట్టలో బహుజన నడుగట్టరా నడుగట్టలో బహుజన నడుగట్టరా నడుగట్టలో బహుజన నడుగట్టరా నడుగట్టలో బహుజన నడుగట్టరా గుండెను పీటక బండరాళ్ళను తులసి గుండెలనే తవ్వి అందమైన దారులేసి గుండెను పీటక బండరాళ్ళను తులసి గుండెలనే తవ్వి అందమైన దారులేసి కోటల పునాదులై కోవెల ప్రకారమై కలువరాంతి భవనాలకు చంద్రశిలా వెలుగులమై పులిమనల జన్ములతో ప్రగతికి ప్రాణం పోసి వేలి తంత్ర మహిమతోటి వెదురు బుట్టలల్లి అడవులెల్ల కలదిరిగి పండు ఫలములు తెచ్చి తీపి వగరు పులుపుల రుచులనే అందించి ఈ సమాజానికి సేవ చేసే కులాలు ఉన్నాయి. ఈ సమాజంలో ఇంత గౌరవంగా సమాజం ఉందంటే ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలు పుట్టడమే దేశం చేసుకున్న గొప్ప అదృష్టం. అందుకోసమే మనం కూడా ఎక్కడ ఏ అవకాశం ఉన్నా మన నాయకులు అన్న వచ్చింది. ఇప్పుడే తెలంగాణ ఉద్యమానికి ఎన్జిఓస్ నాయకుడిగా అక్కడ ఏం కావాలన్నట్టుగా ఇలా మనకు కూడా అన్ని రంగాల్లో హక్కులు కావాలి. బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీతో పాటుగా మాకు కూడా అన్ని కావాలని చెప్పేసి జాదుల సిన్న కూడా గత 25 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తుడు. అందుకనే అదే తిరిగే కుమ్మరి సారతో చరిత మలుపు దిప్పినోళ్ళు మరిగే కమ్మరి పొలిమిలో మరణను సృష్టించినోళ్ళు ఓటుతోన నేతనేసి ఒంటి కొలవలిచ్చినోళ్ళు అబ్బండ కులాలన్నీ వృత్తులల్ల మునిగిపోగా మా సీరన్న తెలంగాణ చూసినప్పుడల్లా మాకు దుర్గయ్య గౌడ చూస్తే మాకు గుర్తొస్తుంది ఏంటంటే ఇలా సర్దార్ సర్వాయి పాపన్న బహుజన నేత ఆయన మాటలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇంతమంది అమ్మలక్కలు వచ్చారు. పోయినసారి ఒలింపిక్ గేమ్కు 209 మంది పోతే ఒక్క లేడీ మాత్రమే పథకం తెచ్చింది, పివి సింధు. అవునా కదా? ఇప్పుడు కాదు, పోయినసారి. కానీ ఇవాళ పివి సింధు లాంటి చాలా అమ్మలక్కలు ఇలా అన్ని రంగాల్లో ముందులున్న ఇక్కడికి వచ్చారు. వాళ్ళ అమ్మలక్కలందరూ కూడా సావిత్రిబాయి పూలే జయంతి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అమ్మలక్కలకు. మరొక